నేను ఫ్యాన్ గుర్తు చేశాను అనుకోండి, ఒక కాగితం అట్ట వస్తుంది, ఫ్యాన్ కనపడింది, మీరు కూడా చూసుంటారు రోడ్డు, తర్వాత కట్ అయిపోతుంది. ఇవి ప్యాడ్లన్నీ ఆ బాక్స్లో పడతాయి. ఒక ఒక బూత్లో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50 ఓట్లు పడ్డాయి, నా ప్రత్యర్థికి 150 పడ్డాయి. ఖచ్చితంగా ఈ వీవీ మిషన్ ఎంత ఉందో అక్కడ వీవీ ప్యాడ్ కనపడాలి, అప్పుడే మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయినప్పుడే కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే విషయాన్ని ఒంగోలు అడిగితే మేము మాక్ పోలింగ్ పెడతా ఉన్నారు, కోర్టులో ఉందనుకుంటే దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. కోర్టు డెసిషన్ వచ్చిన తర్వాత దాని మీద మా పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి దెర్ ఇస్ సో ఎన్నో డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏదో జరిగిందనేటువంటి భావన ప్రజల్లో కలుగుతూ ఉన్నది. ఈ ఏదో జరిగిందనే భావన కలుగుతున్నటువంటి ప్రజల్ని, లేదా వివిధ సంఘాలని, లేదా వివిధ పార్టీలని, వాటన్నిటికీ సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్కు ఉంది. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించకపోతే, ఆ డౌట్స్ అన్ని తీర్చకపోతే ఏదో జరిగిందనేటువంటి ప్రమాదం, ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందనేటువంటి భావన కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల మేము వారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. వీటన్నిటి మీద ఫామ్ 20 ఎందుకు ఇంతవరకు ప్రకటించలేదు? ఎప్పుడైనా మీరు చూడండి, ఎన్నో ఎన్నికలు జరిగాయి భారతదేశం, ఎప్పుడూ కూడా ఫైనల్ ఫిగర్స్ ప్రకటించడానికి ఇంత సమయం తీసుకోలేదనేది మా అభిప్రాయం. ఈ రోజు కూడా ఫైనల్ ఫిగర్ చెప్పేటటువంటి పరిస్థితుల్లో లేరు అంటే ఏదో జరిగిందేమో అనేటువంటి భావన కలుగుతా ఉన్నది. ఇలాంటి అనుమానాలను నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్కు ఉంది. కాబట్టి రిటర్న్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ రిప్రజెంటేషన్ వారికి, ఎన్నికల కమిషన్ వారికి ఇవ్వటం జరిగింది. త్వరలోనే వీటన్నిటిని కూడా నివృత్తి చేస్తారనేటువంటి భావన మాకున్నదని మేము అనుకుంటున్నాం. వారు చేయకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనేటువంటి భావన దేశవ్యాప్తంగా వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. దాన్ని నివృత్తి చేయవలసిందిగా వారిని కోరటం జరిగింది. అదే విషయాలని మీకు కూడా, మీ ద్వారా ప్రజలకు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలి. విజయనగరం జిల్లా ఏ కాన్స్టిట్యున్సీ? గజపతి నగరం కాన్స్టిట్యున్సీలో నా ఈవీఎంలు తీయటానికి చాలా చిత్రం. వెళ్తే కలెక్టర్ అంతా అక్కడే ఉన్నారంట, తాళాలు లేవంట. ఏమైంది తాళాలు? ఎక్కడికి వెళ్ళి తాళాలు? మిస్ప్లేస్ అయినాయా? ఎవరన్నా తీసుకుపోయారా? 2 గంటలు కలెక్టర్ గారే వెయిట్ చేశారంట తాళాల కోసం. చివరికి తాళం పగలగొట్టాలని ప్రయత్నం చేశారంట. మా అభ్యర్థి ఒప్పుకొని, పగలగొట్టడం ఏంటంటే తాళం మీ దగ్గర ఉండాలి కదా, తీయమన్నారు. చివరికి నకిలీ తాళం తీసుకొచ్చి తీశారో మరి ఆ తాళం దొరికిందో నాకు అర్థం కాదు. అంటే ఎక్కడైతే ఈవీఎంలు భద్రపరిచారో అక్కడ తాళాలు లేవు అధికారుల దగ్గర. ఎక్కడున్నాయి? డౌట్. మిస్ప్లేస్ అయిందా, లేకపోతే నా ఓటు ఎత్తుకుపోయాడా? వాట్ ఇస్ దిస్? దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? ఎలక్షన్ కమిషన్, ఇండిపెండెంట్ అథారిటీ, రాజ్యాంగ వ్యవస్థ, అకౌంటబిలిటీ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ దీనికి సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అనుమానాలను తీర్చవలసినటువంటి అవసరం ఉన్నది. గొడవ దగ్గరికి వెళ్తే తాళాలు లేని పరిస్థితి, బ్యాటరీ ఏమో హైక్ ఉన్నటువంటి పరిస్థితి, వీవీప్యాట్లతో సరిపోచి లెక్కయమంటే లెక్కయమనేటువంటి పరిస్థితి చూస్తున్నప్పుడు ఎన్నికల కమిషన్ యొక్క అథారిటీ మీద అనుమానాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటినన్నింటినీ నివృత్తి చేయవలసిందిగా ఈ రోజున ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ని వచ్చి మేమందరం కూడా వెళ్ళి విటనపూర్వకంగా ఒక దరఖాస్తుని, ఒక రిప్రజెంటేషన్ని వారికి ఇవ్వడం జరిగింది. త్వరలో ఈ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడటంతో పాటు ఎన్నికల కమిషన్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందనేటువంటి భావన దేశవ్యాపితంగా ప్రజల్లో కలిగే విధంగా ప్రవర్తించగలరని మేము భావిస్తూ ఉన్నాం. అంటే దిస్ ఇస్ ద డౌట్స్. మద్దతు ఏముంది? మేమేమి